ప్రతి సినీ పరిశ్రమకి ఇప్పుడు ఈ డ్రగ్స్ రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళ సినీ పరిశ్రమ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపైన నటీనటులు ఎవరైనా ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పేటప్పుడు వాళ్ళు తప్పకుండా సెట్స్‌లో డ్రగ్స్ వాడము అని ఒక అఫిడవిట్ మీద సంతకం చేయాలట. నటీనటులతో పాటు వాళ్ళ సిబ్బంది చివరికి డ్రైవర్స్ కూడా సంతకం చేయాలట. వాళ్ళందరూ సంతకాలు చేస్తేనే సెట్‌లోకి అడుగు పెట్టాలంట. ఈ మేరకు మలయాళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. షూటింగ్ లొకేషన్స్‌తో పాటు నిర్మాణానికి సంబంధించినటువంటి ఇతర పనులు జరిగే ప్రదేశాల్లో కూడా ఇది వర్తిస్తుంది. సూపర్ స్టార్స్ నుంచి చిన్న స్థాయి టెక్నీషియన్ల దాకా ఎవ్వరూ అతిథులు కాదు. ఇది నిర్మాతల అసోసియేషన్ తేల్చి చెప్పినటువంటి అంశం. ఆదివారం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సమావేశం జరగబోతున్నటువంటి దశలో తీసుకున్నటువంటి నిర్ణయం. వాళ్ళ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిపి జరగబోతున్నటువంటి సమావేశంలో యాక్చువల్గా హేమా కమిటీ డ్రగ్స్ వాడకం ఇలా వరుస విషయాలతో మలయాళ చిత్ర పరిశ్రమ ఇటీవల వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో తమ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాంద్రా థామస్. మాదక ద్రవ్యాల వాడకం పరిశ్రమలో నానాడికి పెరుగుతుందని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ వాడకం కోసమే సెట్స్లో ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఓ సినిమా సెట్స్లో నటుడు మాదక ద్రవ్యాల మత్తులో తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణ కూడా చేశారు. ఈ మరోవైపున మాదక ద్రవ్యాల ఆరోపణలతో నటుడు షైన్ టామ్ చాకో మొన్ననే అరెస్ట్ అయ్యాడు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.